రెగ్యులేటరీ బాడీ అంటే ఒక స్టాట్యూటరీ క్లియరెన్సెస్ తీసుకొని వాటిని రెగ్యులరైజేషన్ ఎలా చేస్తున్నారు ఇండస్ట్రీస్ కార్యకలాపాలని మేము నిత్యం పర్యవేక్షిస్తూ ఉంటాము. అంటే బ్రాడ్లీ చెప్పాలంటే మీకు ఒక ఏదైనా పరిశ్రమ రాబోతున్న నేపథ్యంలో ఒక సిమెంట్ ఇండస్ట్రీని తీసుకుందాము ఉదాహరణకి. ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ నోటిఫికేషన్ 2006లో ఆమోదింపబడింది. దాంట్లో ఉన్న షెడ్యూల్స్ ప్రకారం కొన్ని ఇండస్ట్రీస్ పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ తీసుకొని, ఆ సేకరణ తీసుకున్న తరువాత అక్కడ చుట్టుపక్కల ఉండే 10-15 గ్రామాలలో ఒక కొత్త ఇండస్ట్రీ రాబోతున్నది. అక్కడ ప్రజలు ఆ ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ ఏ విధంగా అర్థం చేసుకున్నారు, ఆ వచ్చే యాజమాన్యము ఆ ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ నోటిఫికేషన్ ప్రకారము అక్కడ ఆ ఇండస్ట్రీని ఎస్టాబ్లిష్ చేయాలంటే వాళ్ళు తీసుకోబోయే చర్యలు ఏంటి అనే చెప్పి అంశంతో మా ముందుకి ప్రపోజల్ పెడతారు.